స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నేను నిన్నటి దినాన ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో నంబూరులో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ కూల్చివేయాలంటూ జర్నలిస్ట్ సాయి గారు కొన్ని విషయాలు మాట్లాడారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి కల్వరి చర్చ్, ఆ ప్రాంతంలో నిర్మించినటువంటి డాక్టర్ పి సతీష్ కుమార్ గారి యొక్క మందిరం అది చట్టవిరుద్ధంగా ఉందంటూ బుక్ స్టాల్ కొరకు మాత్రమే పర్మిషన్ తీసుకొని గోదాంని దాంట్లో మరి ఈ కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు జరిగిస్తున్నారంటూ అక్కడ మాట్లాడుతున్నారు. ముందుగా ఒకసారి సాయి గారు ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. సంక్షేమ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్, గుంటూరు. వీళ్ళు ఇచ్చినటువంటి నంబూరు గ్రామంలో సదరు అర్జీదారుల అర్జీలో కోరిన 5 అభియోగాలు ఈ క్రింద చూపారు. ఏంటంటే, నంబూరు గ్రామంలో కల్వరి టెంపుల్ ల్యాండ్ లైన్ నెంబర్ 0403001301 పేరుతో ఒక చట్టవిరుద్ధమైనటువంటి చర్చ్ ఉంది. నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పాస్టర్ రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. జనప్రియ నగర్, హఫీజ్పేట, హైదరాబాద్, తెలంగాణ 500049. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్ మొదలైన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి ఏ ఒక్క అనుమతి తీసుకోకుండా సదరు కల్వరి టెంపుల్ చర్చి చట్టవిరుద్ధంగా నడుస్తుంది. కానీ ఈ చర్చికి వచ్చే క్రైస్తవుల నుండి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి నెల దశమ భాగాల రూపంలో లక్షల రూపాయలు సంపాదిస్తోంది. రాష్ట్ర సంక్షేమం కోసం దర్యాప్తు చేయాల్సిన చట్టవిరుద్ధమైన చర్చి రూపంలో ఆ డబ్బు చూశారు కదా. చివరిలో కొన్ని విషయాలు చెప్పారు వారు. ఏంటంటే, దశమ భాగాల పేరుతో మరి గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టకుండా, దేవాదాయ శాఖకు కానీ ట్యాక్సీ కట్టకుండా మరి అక్కడ నడుస్తున్నట్టుగా చివరిలో ఒక విషయాన్ని గుర్తు చేశారు. మరి అక్కడ కాకర్ల వీరేంద్ర కుమార్ గారు అని ఒక వ్యక్తి అక్కడ కంప్లైంట్ చేసినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవ సంఘాలపైన, క్రైస్తవులపైన, అలాగనే కట్టబడినటువంటి మందిరాలపైన ఇలాంటి విషయాలలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా చాలామందికి క్రైస్తవ సమాజం పైన, క్రైస్తవ్యం పైన ఎక్కువగా ఇలాంటి ఆలోచనలే కలుగుతున్నాయి. కాబట్టి కింద కామెంట్స్ కూడా చూస్తే మరి చాలామంది కోపంగాను, మరికొంతమంది ప్రేమకరంగాను మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం మనం. అయితే వాస్తవానికి అక్కడ నిజంగా మరి అలాగనే పర్మిషన్ లేకుండా జరిగిందంటారా? అంతేకాకుండా ఆ ప్రాంతంలో మరి గడిచినటువంటి దినాల్లో ఈరోజు ఒకరోజు, 2 రోజులు, 1 సంవత్సరమో కాదు, దాదాపుగా అది 5 years కంటే ఎక్కువనే అవుతుందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఈ రోజున మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు అలాగన చేయాలని ఆలోచన చేస్తుంది గవర్నమెంట్, లేకపోతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి. ఆశిస్తున్నారా ఏమైనా? అక్కడ ఉండకూడదని ఏంటి అసలు? ఆడే పొల్యూషన్ ఏంటి అక్కడ? ఒక ట్రైన్కి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నంత మాత్రాన పొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మందిరాల వలన పొల్యూషన్ ఏంటి? చాలా ఉంటాయి మందిరాలు, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయి, వీలుగా ఉంటే కొంచెం దూరంగా కూడా ఉంటాయి, కొంచెం దగ్గరగా కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, కల్వరి టెంపుల్కి అనేక మంది ప్రజలు రావటమే ప్రాబ్లమా? ఇప్పుడు ఆ టెంపుల్కి ప్రజలు రాలేదనుకోండి, దాని గురించి ఎవరు పట్టించుకోరు, ఓకేనా? ఇప్పుడు ఆ మందిరానికి కనుక ప్రజలు రాకపోతే అక్కడ ఎవరు దాని గురించి పట్టించుకోరు. కానీ అక్కడ ప్రజలు రావటం వల్ల, ప్రజలు ఉండటం వల్ల అది ప్రాబ్లంగా క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగనే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో అయితే మందిరాలు కానీ, గుళ్ళు కానీ, లేకపోతే ఇలాంటివి చర్చెస్ కానివ్వండి, లేకపోతే టెంపుల్స్ కానివ్వండి, మస్జిదులు కానివ్వండి, ఎక్కడ మన రోడ్ల పక్కన వెళ్తుంటే కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు లేకపోతే దాన్ని పట్టించుకోరు ఎవరైనా సరే, అది ఏదైనా పర్లేదు, ప్రజలు ఉంటే పట్టించుకుంటారు. కాబట్టి మరి ఒకవేళ దేవుని కృప, దేవుని చిత్తం ఉంటే అక్కడ ఉండే తొలగించడం ఆయన చిత్తమైతే దానికి ఎలాంటి మార్పు ఉండదు. కానీ అది దేవుని చిత్తం లేకుండా అయితే దాన్ని ఎవరూ ఏం చేయలేరు. అందుకే వాక్యము ఇలాగన సెలవిస్తూ ఉంది, ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు అన్ని పాడు చేయను. అర్థమవుతా? దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేయాలనుకుంటే, ఒకవేళ అది మీకు అనవసరమైనటువంటి విషయం అయి ఉండి మీరు కావాలని ఒక ప్రత్యేకంగా దాన్ని పట్టించుకొని కావాలని కనుక చేసినట్లయితే
దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. చాలా జాగ్రత్త. దేని జోలికి అయినా వెళ్ళండి, కానీ మందిరం జోలికి వెళ్ళకూడదు. ఆ కంప్లీట్ చేయటం ద్వారా ఒకవేళ ఆ ప్రాంతంలో అలాగ జరగటం వల్ల ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే, అర్థమైందా, ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇబ్బందిని మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు తొందరపడుతున్నట్టయితే ప్రజలు కానీ, లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఒకవేళ ఆలోచించేయాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ మందిరం గురించి ఆలోచించండి. అలాగనే మరి ఆ కల్వరి టెంపుల్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ పి సతీష్ కుమార్ గౌడ్ గారు చాలా చక్కగా తెలుగు రాష్ట్రాల్లో చాలా సేవలు చేస్తున్నారు. వారు కష్టదినాల్లో ఉన్నప్పుడు అనేకులకి మరి హెల్ప్ చేస్తున్నారు వారు. ఆ విషయాలు కూడా మీరు మర్చిపోవద్దు. మరి చాలామంది కరోనా టైంలో కూడా ఆదరించబడ్డారు వారి ద్వారా. హాస్పిటల్స్ కానివ్వండి, క్వారంటైన్స్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, కొంతమందికి భోజనానికి కావాల్సినటువంటి సామాగ్రి కానివ్వండి. మీరు మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్టు హైదరాబాద్ పట్టణంలో కానివ్వండి, చాలామంది ఈటెల రాజేంద్ర గారు కూడా వారి నియోజకవర్గం, మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఆ టైంలో. అంటే చాలామంది అలాగ చేశారు. రీసెంట్గా కూడా మనము డాక్టర్ పి సతీష్ కుమార్ యొక్క బర్త్డే కూడా ఎల్బీ స్టేడియంలో జరిగినప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. అంటే వారు చాలా పనులు చేస్తున్నారు. కాబట్టి మరి ఒకసారి విషయాన్ని ఆలోచించేయండి. ఒకవేళ అది ఖచ్చితంగా చట్టవిరుద్ధమైంది అయితే ఓకే, దానికి సమస్య ఏం లేదు. ఎందుకంటే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. కాబట్టి చట్టవిరుద్ధంగా ఉంటే ఓకే. కాకపోతే దాని మీద రాజకీయం చేయొద్దని, రాజకీయ లబ్ధి కొరకు, రాజకీయం కొరకు మరి ఇలాంటి ఒకవేళ చేయగలిగితే మరి అది దేవుని దృష్టికి మరి తప్పుగా ఉంటుంది. కాబట్టి చట్టం కూడా ఆలోచన చేయండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటిది చట్టానికే కంప్లీట్గా విరుద్ధం అయితే, లేకపోతే బుక్ స్టాల్ అని చెప్పేసి ఇంకొకటి పెట్టారు అనే మాట కూడా అబద్ధమై ఉంటే, ఒకవేళ అటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా ల్యాండ్లైన్లో ఒక నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి 0403000100 ల్యాండ్ గురించి నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి, సో ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఒకవేళ నేను కాదంటలేదు, కానీ ఒకవేళ అది క్రమంలో ఉన్నటువంటి క్రమబద్ధీకరణలో లేకుంటే క్రమ సంఖ్యలో ఒకవేళ ప్రాబ్లంగా ఉంటే ఓకే. కానీ కావాలని చెయ్యాలని అనుకొని ఒకవేళ ఇక్కడ ఉండకూడదని ఒకవేళ కావాలనే కనుక ఎవరైనా చేసినట్టయితే దయచేసి గమనించండి, దేవునికి శత్రువులు కాకండి. అది ఎవరైనా సరే శత్రువులు కావద్దు. ఎందుకంటే ఈ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు హైదరాబాదు పట్టణంలో కూడా కల్వరి టెంపుల్ కట్టినప్పుడు కేవలం ఆయన 56 డేస్ 56 రోజుల్లోనే మందిరాన్ని కట్టగలిగాడు. అంత పెద్ద మందిరాన్ని మరి 56 రోజుల్లో దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరు ఆ పని చేయలేరండి. కాబట్టి ఆయన ఆ మందిరాన్ని కట్టగలిగాడు అక్కడ హైదరాబాద్ మహానగరంలో. కాబట్టి సావుకులు తప్పు చేస్తారని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వారు పడక ఓర్వలేక ఇలాంటి కంప్లైంట్లు ఏమైనా చేస్తుంటే దయచేసి గమనించండి, ఆలోచన చేయండి. తప్పులేదు. ఒకవేళ తప్పు చేస్తే ఎవరు కూడా చట్టానికి చుట్టం కూడా కాదు. కాబట్టి మరి ఈ రోజున దీన్ని రేపు ఇంకొక దాన్ని కూడా తీయాలన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఛానల్స్లో కూడా చాలా సంతోషంగా చెబుతున్నారు. అంటే కల్వరి టెంపుల్ కూల్చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టుగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కాబట్టి దేని ప్రజలారా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి జరుగుతుందంటే మరొకటి ఇంకోటి జరుగుద్ది. కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాం, ఇక్కడ ఇది కల్వరి టెంపుల్ తీసేసినంత మాత్రాన ఒరిగిపోయేదేం లేదు, తీయకున్నంత మాత్రాన ఒరిగిపోయేదేం లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది సేవ్ అవుతారు కల్వరి టెంపుల్ ద్వారా. మీకు తెలుసో లేదో కానీ మీరు తెలుసుకోవడానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే తెలుస్తుంది మీకు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ఎక్కడైనా సరే ఏ మందిరమైనా, ఏ కల్వరి టెంపుల్ అయినా, ఇంకొక మందిరమైనా మనం దారిలో వెళ్తుంటే కూడా చాలా ఉంటాయండి. రోడ్ల ప్రక్కన కూడా చాలా ఉంటాయి. కాబట్టి మరి రహదారులకు అడ్డొస్తే కూడా ఆపేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకనంటే ఆ గుడి జోలికి వెళ్ళొద్దు అని. కొన్ని గుళ్ళు రోడ్ల మీదనే ఉంటాయి, అయినప్పటికీ కూడా రహదారులు మనకి అడ్డంగా ఉన్నటువంటి అయినప్పటికీ కూడా ఆ రహదారులు వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని దానికి చుట్టూగా ఏదో ఒకటి ప్రహరీ గోడలాగనో ఏదో తీసుకొని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ గుడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మీ అందరూ కూడా అలాంటి వారే తెలుసుకుంటారని కూడా నేను కోరుకుంటాను. ఈ సమయంలో ఈ మాటలు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా జర్నలిస్ట్ సాయి గారికి ఈ విషయాన్ని తెలియజేసినందుకు శుభాలు తెలియజేస్తూ, మరి డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్.